బ్యాక్ టు న్యూస్. కరీంనగర్ లో బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గారు వినోద్ కుమార్ గారు ఓట్లేమని దొరికితే ప్రజలు 1,00,000 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించరు అని ఓటేరు. నీ ముఖం పెట్టుకొని తిరుగుతానే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఇప్పుడు నీ ముఖం చెల్లని రూపాయి అయిపోయింది. ఇది నీకు నుంచి ఎవరు ఓడతారు? పాప ఆయనకు 5-10 ఓట్లు పడతాయి వచ్చు. ఆయనకు కేసీఆర్ ముఖం పెట్టుకుంటే ఆయన ఓట్లు పడాయి. ఆయన తెలుసు, అది కూడా ఆయనకు తెలుసు. నాదే చక్కలేదు, నేనే లోకల్ కాదు. బట్ ఆయన లోకల్ కాదు కాబట్టి లోకల్ ఇష్యూస్ మీద ఆయన పట్టింపు లేదు. రహదారుల విషయంలో కానీ, స్మార్ట్ సిటీ విషయంలో కానీ, ప్రజలకు న్యాయం చేసే విషయంలో కానీ దేనికోసం అంటే ఈ వలస పక్షి దేనికోసం అంటే కేసీఆర్ కుటుంబానికి దోషపెట్టడానికి, ఆయన దోసుకోవడానికి. పార్లమెంట్లో 106 సార్లు మాట్లాడిండట. మరి 106 సార్లు మాట్లాడే స్మార్ట్ సిటీ ఎందుకు మాట్లాడలే? స్మార్ట్ సిటీ ఇది ఎందుకు మాట్లాడలే? నువ్వు 106 సార్లు మాట్లాడినావు. మాట్లాడినప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, నేను మాట్లాడి మళ్ళీ చెప్తాను. దయచేసి మీరు బోర్ అనుకోకూరి. బండి సంజయ్ ఎందుకంటే వాళ్ళు అబద్ధాన్ని 100 సార్లు చెప్పి అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. మేము చేసింది పక్కా మీ ద్వారా చెప్పుకునేటువంటి అవకాశం మాకు ఇవ్వండి. నా పర్సనల్ రిక్వెస్ట్ మీ అందరూ కూడా. సమాజంలో కరీంనగర్ ప్రజలు తెలవాలి. నువ్వు 106 సార్లు మాట్లాడినావు. ఏం సాధించినావు? కరీంనగర్ వరంగల్ రోడ్కు ఎన్ని పైసలు తీసుకొచ్చినావు నువ్వు? చూపట్టు. నువ్వు 10 సంవత్సరాలు ఇక్కడ ఎంపీ ఉన్నావు కదా. నువ్వు కరీంనగర్ వరంగల్ రోడ్కు బడ్జెట్ కేటాయించే ప్రయత్నం చేసినావా? నువ్వు చేస్తే ఏం చేద్దు? అప్పుడే కొబ్బరికాయ కొడుదు. నువ్వు కేసీఆర్ నుంచి కొబ్బరికాయ కొట్టుకుందు. ఎవరు ప్రారంభించారు? నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. వరంగల్ నుంచి నేను ప్రారంభింపజేసిన నిధులు నేను విడుదల చేసిన. నువ్వు ఏం చేయనప్పుడే గిన్ని చెప్పుకుంటున్నావు. నువ్వు చేస్తే నువ్వు ఊకుందు. అబ్బో నీ మేధావితను మాకేట పని చేస్తుంది. నువ్వు చెయ్యందే చేసినా అని చెప్పుకోబడుతుంది. చేస్తే నువ్వుకుందువా? వరంగల్ కరీంనగర్ రోడ్కు 2,000 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన. నీ హయాంలో ఎందుకు ప్రారంభించుకోలే? నీ హయాంలో బడ్జెట్ ఎందుకు కేటాయించలే? కేసీఆర్తో నీ అప్పుడు నరేంద్ర మోడీ ఎందుకు ప్రారంభించాలి? నేను ప్రారంభించిన మొన్న పనులు ప్రారంభమైనాయి. నువ్వు 106 సార్లు మాడితే పీకింది ఏందిడా? రోడ్ వచ్చిందా? కరీంనగర్ వరంగల్ రోడ్ వచ్చిందా? మరి సిద్దిపేట ఎలికతుర్తి రోడ్కు 500 కోట్ల రూపాయలు పట్టుకొచ్చింది. నేనే ప్రారంభింపజేసిన మోడీ గారితో. మరి 106 సార్లు మాట్లాడితే ఎలికతుర్తి సిద్దిపేట రోడ్డుకి ఎందుకు బడ్జెట్ కేటాయించనియలే? మరి 106 సార్లు మాట్లాడితే కరీంనగర్ జగిత్యాల రోడ్డుకు ఎందుకు నిధులు చేయనియలే? 106 సార్లు మాడితే 2,154 కోట్లు ఎవరు తీసుకొచ్చారు? నేను కేటాయింపజేసిన. నీ 106 సార్లు మాడితే ఏం చేసినావు? మరి దేనికోసం మాట్లాడినావు? నువ్వు మాట్లాడి సాధించింది ఏంది? ఎవరి గురించి మాట్లాడినావు? మరి 106 సార్లు మాట్లాడితే చిన్నది ఆరోబికి తీవ్ర ఆరోబి 106 సార్లు మాట్లాడితే ఆ 106వ సారని ఆరోబి గురించి మాట్లాడి దానికి ఎందుకు బడ్జెట్ కేటాయించనియలే? లాస్ట్కు ఆరోబి నేను గెలిచిన సంవత్సరంలో పడినా ప్రజల ఇబ్బందులు గుర్తించి దాని ఆరోబిని వెంటనే నిర్మించాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రూవల్ ఇవ్వలే. నాకు సేమ్ విమలాలకని అప్రూవల్ ఇవ్వకుంటే రైల్వే నేషనల్ హైవే ఫైల్ మొత్తం ఆపినా. నేనే మొత్తం ఫైలు తెలంగాణకు సంబంధించి ఫైల్ మొత్తం ఆపేసిన కరీంనగర్ కోసం. నేను కరీంనగర్ పక్కా లోకల్ కాబట్టి, నాకు ఇక్కడ కరీంనగర్ ముఖ్యం కాబట్టి మొత్తం నితిన్ గడ్కరీ ఆపేస్తే, రైల్వేకు సంబంధించిన ఫైల్ కూడా ఆపేస్తే, నేషనల్ హైవేకి సంబంధించిన ఫైల్ ఆపేస్తే అప్పుడు నాకు అప్రూవల్ ఇచ్చింది కేసీఆర్. ఇది ఆరోబి కోసం. ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆరోబి కోసం 80 కోట్లు నిధులు విడుదల చెయ్యలే. 6 నెలల తర్వాత కరీంనగర్ ప్రజల అదృష్టం, నా అదృష్టం, ఇవాళ సేతు బంధన్ స్కీమ్ రావడం,
సేతుబంధన్ స్కీమ్ యొక్క ఆలోచన ఏంటంటే నేషనల్ హైవేస్ దగ్గర రోడ్ క్రాసింగ్ ఎవరైనా కూడా అవి పూర్తి సిఆర్ఎఫ్ నిధులతో కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు గిట్టిన 80 కోట్లు ఇవ్వాలని ఇస్తలేరు. రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తలేమని భావించండి. కేంద్రము నితిన్ గడ్కరీ గారు మంచి ఆలోచనతోని ఈ సేతుబంధన్ స్కీమ్ ద్వారా పూర్తి కేంద్రం ఇచ్చి ఆర్ఓబీలు ఆర్యూబీలు నిర్వహిస్తున్నది. ఆ సేతుబంధన్ స్కీమ్లో నేను యాడ్ చేసిన తర్వాత 154 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే ఆర్ఓబీ నేను తీసుకొచ్చిన. నువ్వు 106 సార్లు మాట్లాడి 10 సంవత్సరాలు ఆర్ఓబీ ఎందుకు తీసుకురాలే? ఇంకా రైల్వే స్టేషన్ ఎట్లున్నది? కనీసం రైల్వే స్టేషన్ ఊరికే తిరుపతి కొట్ట వాళ్ళు ఎత్తుంటే పోయినామన్నా పోతే బాధ అనిపించి 54 కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చిన. నువ్వు ఎందుకు తీసుకురాలే? 106 సార్లు మాట్లాడినావు కదా. అది పక్క పెట్టుకి నేస్తే కరిమేర వరంగల్ రోడ్ మీద అందరూ చాలామంది పోయినారు. నేను కొత్త గిచ్చక పోతుంటే నా ముందే పడ్డారు, ఫ్యామిలీస్ పడ్డాయి. నా ముందు ఒక ఫ్యామిలీ పడితే నేనే తీసుకుపోయి అడ్మిట్ చేసిన హాస్పిటల్లో. చూసి బాధ అనిపించి నేను నాగపూర్ పోయినా నైట్లా. దుబ్బాక ఎలక్షన్స్ ప్రచారం చివరి రోజు బై రోడ్ నేను నాగపూర్ పోయి నితిన్ గడ్కరీ కలిసిన తర్వాత, సార్ వరంగల్ కరీంనగర్ రోడ్డు చాలా డేంజర్ సార్, 1 ఫీటు అంత లోతు పడ్డాయి సార్, ఇబ్బంది పడుతుంది సార్ ప్రజలు, కనీసం ఆ బడ్జెట్ రిలీజ్ చేయకంటే ముందే మీరు ఆ టెంపరీ దానికోసం రిపేర్ చేయడానికంటే ఏంటి సార్ రోడ్డు కోసం అంటే 60 కోట్ల రూపాయలు 40 కోట్ల రూపాయలు 60 కోట్ల రూపాయలు వెంటనే శాంక్షన్ చేసిండు. ఈ మేధావి ఎంత ఇచ్చిండు తెలుసా? అనే ₹1 కోటి ఇచ్చిండు. ₹1 కోటి ఇచ్చిండు ఆయన. ₹1 కోటి ఇచ్చి ఇక సోషల్ మీడియా టీవీలో మీ టీవీలో బ్రేకింగ్ ఇచ్చారు. కరీంనగర్ వరంగల్ రోడ్డుకు ₹1 కోటి కేటాయించిన వినోద్ రావు అని ఇచ్చారు. అది ఇప్పుడు నేను 50 కోట్లు కత్తనా పేరు ఇయ్యలే. నేను 50 కోట్లు రిపేర్ పట్టుకొస్తే నా పేరు ఇయ్యలే, నేను నితిన్ గారి పేరు ఇయ్యలే. ₹1 కోటి ఇచ్చే వినోదరావు పేరు మాత్రం ఇచ్చారు. ఈయనే 106 సార్లు మాట్లాడింది. నువ్వు 106 సార్లు మాట్లాడితే ఈ 12B స్టేటస్ ఎందుకు తీసుకురాలి శాతం యూనివర్సిటీకి? నువ్వు 106 సార్లు మాడితే అటానమస్ ఎందుకు పట్టుకురాలే? నువ్వు 106 సార్లు పడితే నిజం టూల్ డిజైన్ సెంటర్ ఎందుకు పట్టుకురాలే? నువ్వు 106 సార్లు పడితే సిఆర్ఎఫ్ నుంచి ఎన్ని వరకు వచ్చినావు? నువ్వు 219 కోట్ల వరకు వచ్చిన. సగం పైసలు వరకు వచ్చిన. కర్ణాటక తెలంగాణకి ఇచ్చిందా? సగం పైసలు నేను పట్టుకొచ్చిన. గ్రామీణ సడక్ యోజన పైసలు ఎన్ని వరకు వచ్చినావు?